మనందరం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం సరే, కానీ ఏ టైంలో తింటున్నాం? ఆ బ్రేక్‌ఫాస్ట్‌ని ఏ టైంలో తినాలి అనంటే 8:00 నుంచి 9:00 మధ్యలో మన బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫిక్స్ అవ్వాలి. అండ్ ఆ బ్రేక్‌ఫాస్ట్ కూడా మంచిగా హెల్తీ వేలో ఉండాలి. 9 లోపు గనక మనం బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేస్తే హెల్తీగా ఉంటాం. లంచ్ అనేది మనం ఫస్ట్ సలాడ్స్తో స్టార్ట్ చేయాలి. సలాడ్స్ తిన్న తర్వాత రైస్ అండ్ కర్రీస్ పెట్టుకోవాలి. కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. అండ్ 12:00 నుంచి 2:00 మధ్యలో మనం లంచ్ అన్నది పూర్తి చేయాలి. అది కూడా కింద కూర్చొని తినాలి, నములుతూ తినాలి. అలా తింటే కనుక మనం తినే తిండి బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అట్లా మెడిసిన్స్కి దూరంగా ఉంటాం, హాస్పిటల్స్కి దూరంగా ఉంటాం. మన మీల్ ప్లేటే మన హెల్త్ని డిసైడ్ చేస్తూ ఉంది. సో అట్లాంటి మీల్ ప్లేట్ని మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే డిజైన్ చేసుకొని తినాలి. ఫంక్షన్స్ అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అయితే మన చేతిలో ఉండదు, కానీ డైలీ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మనం డిసైడ్ చేసుకోవాలి. 80% హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిన్నర్ లేట్గా చేయడం వల్లనే వస్తుంది. సో అందుకే మీరు డిన్నర్ అనేది 6:00 నుంచి 7:00 మధ్యలో మీ డిన్నర్ అనక ఫినిష్ అవుతే ఏ ఇబ్బందులు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్తీగా ఉండాలి, బాగుండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు తెలుసుకుంటారు, ఏం తినాలి, ఎప్పుడు తినాలి. మనందరం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం సరే, కానీ ఏ టైంలో తింటున్నాం? ఆ బ్రేక్‌ఫాస్ట్‌ని ఏ టైంలో తినాలి అనంటే 8:00 నుంచి 9:00 మధ్యలో మన బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫిక్స్ అవ్వాలి. అండ్ ఆ బ్రేక్‌ఫాస్ట్ కూడా మంచిగా హెల్తీ వేలో ఉండాలి. 9 లోపు గనక మనం బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేస్తే హెల్తీగా ఉంటాం. లంచ్ అనేది మనం ఫస్ట్ సలాడ్స్తో స్టార్ట్ చేయాలి. సలాడ్స్ తిన్న తర్వాత రైస్ అండ్ కర్రీస్ పెట్టుకోవాలి. కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. అండ్ 12:00 నుంచి 2:00 మధ్యలో మనం లంచ్ అన్నది పూర్తి చేయాలి. అది కూడా కింద కూర్చొని తినాలి, నములుతూ తినాలి. అలా తింటే కనుక మనం తినే తిండి బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అట్లా మెడిసిన్స్కి దూరంగా ఉంటాం, హాస్పిటల్స్కి దూరంగా ఉంటాం. మన మీల్ ప్లేటే మన హెల్త్ని డిసైడ్